నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేక అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చి ప్రేమ, పెళ్ళి, లవ్ అండ్ మ్యారేజ్ ఎప్పుడు గెలిచింది, ఎప్పుడు ఓడిపోయింది, దానికి గల పరిణామాలకు ఒక 20 వ్యక్తులను వారి జీవితంలో జరిగినటువంటి విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఒకరు హిందీ నటుడు, రొమాంటిక్ హీరో దేవానంద్ మరియు గాయని అగ్రనటి సురయ్య. మరొక జంట నిర్మాత, దర్శకులు, నటులు, కొరియోగ్రాఫర్, ప్యాసా లాంటి కళాఖండాన్ని అందించినటువంటి నటులు గురుదత్, వారు సహచర్మధారిణి గీతాదత్. వీరు ఇరువురు జీవితాలలో ఎవరు ప్రవేశించారు, ఎందుకు విడిపోయారు అనేటటువంటి విషయం మీద మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఆచార్య ఆత్రేయ ఆర్ట్స్ పేరిట మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వారి పాటని మీకు ఒకసారి అందులో మాటల ద్వారా తెలియపరుస్తాను. వచ్చింది ఎందుకో తెలుసుంటే వెళ్ళవు, వెళ్ళేది తెలుసుంటే అసలు వచ్చి ఉండవు. ఇది 2 లైన్లు. వచ్చింది ఎందుకో తెలుసుంటే వెళ్ళవు, వెళ్ళేది తెలుసుంటే అసలొచ్చి ఉండవు, తెలియక చేశావు తెగిపోని బంధం, తెలిసి నువ్వు చేశావు తీయని గాయం, తీయని గాయం, ఎందుకు వచ్చావో అనే పాటలో ఇది. ఇప్పుడు దీనికి ఈ పాటకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏమిటో చూద్దాం. 1946లో అమ్ ఏక్ హై సినిమాకు మొట్టమొదటిసారిగా నటుడిగా ప్రవేశించినటువంటి గీతాదత్ ప్రభాత్ స్టూడియోలో వారు ఉంటున్నారు. నటిస్తూ విరామ సమయంలో ప్రభాత్ స్టూడియోలో స్టే చేస్తున్నారు. అదే చిత్రానికి కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి గురుదత్ గారు కూడా ప్రభాత్ స్టూడియోలోనే వారు బస చేస్తూ ఉన్నారు. వారి యొక్క బట్టలు ఉతకటానికి అక్కడ ఆ దుస్తులను ఇస్త్రీ చేసి తీసుకొచ్చేటటువంటి ఒక కుర్రవాడు కొన్ని క్లాత్స్ని తీసుకొచ్చి దేవానంద్ గారికి ఇవ్వటం జరిగింది. వారు అన్నీ ఐడెంటిఫై చేసి తీసుకొని ఈ షర్టు నాది కాదని రిటర్న్ చేశారు. ఇది చూసినటువంటి గురుదత్ ఈ షర్టు నాదని చెప్పి వారు తీసుకోవడం జరిగింది. అప్పుడు ఈ దేవానంద్, గురుదత్ అప్పటికి పరిచయం లేదు. వారు నటులు, వీరు కొరియోగ్రాఫరు. ఇద్దరు ఒకరికొకరు పరిచయం చేసుకుని తరువాత వారు ఆ సినిమా అయ్యేంతవరకు, అమ్మ ఏ హై సినిమా అయ్యేంతవరకు వారు స్నేహితులుగానే చాలా బాగా ఉంటూ వారు ఒక నిర్ణయానికి వచ్చారు. వారు దేవానంద్ ప్రఖ్యాత నటుడై సొంత చిత్ర నిర్మాణ సంస్థ కానీ ప్రారంభిస్తే గురుదత్కి దర్శకునిగా అవకాశం ఇస్తామని వారు ఒక మాట ఇచ్చారు. గురుదత్ నేను సొంత నిర్మాణం చేసి నేను దర్శకత్వం వహిస్తే మిమ్మల్ని మొట్టమొదటిసారిగా హీరోగా నేను తీసుకుంటానని వీరు ఒక మాట ఇచ్చారు. ఈ విధంగా 1946లో జరిగిపోయింది. ఇప్పుడు 1947లో దేవానంద్ గారికి ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది లైఫ్లో. ఏమిటంటే 1947లో విద్య అనేటటువంటి చిత్రంలో నటిస్తున్నప్పుడు అప్పటికి అగ్రనటిగా పేరు పొందినటువంటి సురయ్య, ఆ నటి దేవానంద్ గారితో నటించడం జరిగింది. అప్పటికి 1 ఇయరే వీరికి సీనియారిటీ దేవానంద్. కానీ ఆమె బాలనటి నుంచి 1936 అంటే ఆమె 9వ ఏట నుంచే బాలనటిగా ఉంది కాబట్టి ఆమె చాలా మోస్ట్ సీనియర్ యాక్టర్స్ అన్నమాట సురయ్య గారు. కానీ ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక పాట చిత్రీకరణలో
ఒక బోట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఆ బోటు దొర్లి నీటిలో మునిగిపోయింది. ఆ మునిగిపోయినప్పుడు దేవానంద్ ఈ సురయ్యని రక్షించి నీటిలోంచి తీసుకుని వచ్చాడు. నీటిలోంచి తీసుకొచ్చి రక్షించినటువంటి దేవానంద్పై సురయ్య దేవానంద్ పైన అమితమైనటువంటి ప్రేమను పెంచుకుంటూ వచ్చింది. ఆ కాలక్రమేణా 1947 నుండి 1949 వరకు, అంటే సుమారుగా 7 సంవత్సరాలు వారు కలిసి నటించిన చిత్రాలు 6 లేదా 7 చిత్రాల్లో వారు నటించారు. ఈ చిత్రాల్లో నటిస్తున్నప్పుడు జీత్ సినిమా 1949లో జీత్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ యొక్క గీతా దత్తో స్నేహంగా ఉంటూ ఉన్నటువంటి ఈ సురయ్య దేవానంద గారు ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే ఒక అంగీకారానికి వచ్చారు. ఆ శుభ సందర్భంగా దేవానంద్ సురయ్యకు ఉంగరం బహుకరించారు, తొడిగారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సురయ్య అమ్మమ్మ మేనమామ ఇరువురు కూడా మనం మతపరమైనటువంటి తేడాలు ఉన్నాయి, మనం వచ్చేసి ముస్లింకు సంబంధించిన వాళ్ళము, వాళ్ళు హిందువులు బ్రాహ్మిన్స్ కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదని సురయ్యని ఆ యొక్క ప్రేమ వరకు ఉంచి పెళ్లి వరకు తీసుకెళ్లకుండా అడ్డుకట్ట వేసేశారు. అంతటితో దేవన్న సూరయ్య ఇరువురు కూడా కలవటానికి వీలు లేకుండా పోయింది. అయినా దేవన్న చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ అంత అవకాశం సూరయ్య అమ్మమ్మ మేనమావలు ఇవ్వటం అనేది జరగలేదు. అంతటితో దేవానంద్ ట్యాక్సీ డ్రైవర్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నటువంటి కల్పనా కార్తీక్ని తర్వాత మ్యారేజ్ చేసుకొని వారి లైఫ్ వాళ్ళు అనుభవించారు. ఇది ఒక ఎపిసోడ్. మరి అన్నమాట ప్రకారంగా దేవానంద్ నవకేతన్ ప్రొడక్షన్స్ ప్రారంభించి తన 2వ చిత్రంలో బాజీ అనే చిత్రానికి వీరు దర్శకత్వం అవకాశం ఇవ్వడం జరిగింది 1951లో. ఈ బాజీ చిత్రంలో ఈ కల్పనా కార్తీక్ పరిచయం అయ్యారు. తర్వాత అందులో గాయనిగా గీతా దత్, అప్పటికి గీతా దత్ కాలేదు కానీ గీతా దత్ గారు కూడా, గీతా చౌదరి ఆమె కూడా ఒక గాయనిగా పాటలు పాడటానికి వచ్చింది. వీరు దర్శకులు. అయితే ఈ కల్పనా కార్తీకు, ఈ యొక్క దేవానందు, గీతా దత్తు, గురుదత్తు ఈ షూటింగ్ సమయాల్లో వారు కలుసుకోవటం, మాట్లాడటం, ఈ యొక్క గీతా దత్తు యొక్క పాటలకు మైమర్చిపోయి మురిసిపోయి గీతా దత్తుని గురుదత్తు వివాహం చేసుకోవడం జరిగింది. ఇక్కడ గీతా దత్తు, గురుదత్తు ఇద్దరు సంసారం చేసుకున్న సమయంలో మరొక ప్రముఖ నటి గురుదత్తు యొక్క సినిమా జీవితంలో ప్రవేశించింది. నిజ జీవితం అప్పటికి కాదు కానీ ప్రవేశించి వారు తీసినటువంటి ప్రతి చిత్రం, అంటే వారు అనుకున్న మాట ప్రకారంగా సిఐడి చిత్రాన్ని రాజకోసల దర్శకత్వంలో గురుదత్ నిర్మించి దేవానందని హీరోగా పెట్టుకోవడం జరిగింది. ఆ చిత్రంలో వహీదా రెహమాన్ గారిని పరిచయం చేయటం జరిగింది. ఈ వహీదా రెహమాన్ గారిని పరిచయం చేయటం జరిగిన కాడి నుంచి చివరకు ఏ స్థాయికి వచ్చారంటే అసలు వహీదా రెహమాన్ లేనటువంటి చిత్రమే గురుదత్ నిర్మించలేదు, ఒక మాటలో చెప్పాలంటే. ఈ విధంగా వహీదా రెహమాను, గురుదత్తు ఇద్దరూ కూడా నటిస్తూనే వారి యొక్క అభిప్రాయాలను, వారి యొక్క ఒకరి పట్ల ఒకరు పెంచుకున్నటువంటి ప్రేమను నిర్లిప్తము చేశారో చేయలేదు అనేది మనం తెలిసి తెలియని మాటలు మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళు చాలా దగ్గరగా అవటానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో గీతా దత్ అనుమానించి ఆలోచించి 1కి 10 సార్లు గురుదత్ గారికి చెప్పడం జరిగింది. కానీ గురుదత్ మెతక మనస్కుడు, మొహమాటస్తుడు,
ఈ విషయం మనకి ఒక ఇంటర్వ్యూలో షబనా ఆజ్మీ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎవరు ఈ షబనా ఆజ్మీ? భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక జాతీయ అవార్డు గెలుచుకున్నటువంటి నటి షబనా ఆజ్మీ. ఈ షబనా ఆజ్మీ తండ్రి కైఫీ ఆజ్మీ. ఈ కైఫీ ఆజ్మీ గురుదత్త చిత్రాలకు ఎక్కువగా పాటలు రాయటం జరిగింది. అదేవిధంగా వారు తీసినటువంటి చిత్రాల్లో ఒక పాట వాళ్ళు కాగజ్గా పూల్ అనేటటువంటి చిత్రంలో ఒక పాట రాయమన్నారు. ఇది నిజానికి ఆ పాట కాగజ్గా పూల్ చిత్రంలో అక్కర్లేదు, కానీ గీతాదత్ వైదా రెహమాన్ నుండి దూరం అవుతున్నటువంటి సందర్భంలో దాని ప్రకారంగా ఈ పాటను రాయించుకోవటం జరిగింది. ఆ పాట ఏమిటంటే, వక్త్ నీ కియా క్యా హసీ సితమ్ తుమ్ రహే న తుమ్ హమ్ రమే న తుమ్. ఇది పాట. ఏమిటి ఈ పాటలో అంటే, మనం విడిపోయాము, కానీ నీ మనసు నీలో లేదు, నా మనసు నాలో లేదు, కానీ మన ఆలోచనలో మాత్రం ఇద్దరం కలిసి బ్రతుకుతున్నామనేటువంటి ఒక చెప్పుకోలేనటువంటి ప్రేమను, ఆ ప్రేమని వ్యక్తపరిచే విధంలో ఆ పాటను వ్రాయించాడు గురుదత్. తరువాత కాలక్రమేణా ఈ గీతాదత్ ఇక విసికి చెప్పి చెప్పలేక తన ఇద్దరు బిడ్డలతో గురుదత్తుకు దూరంగా వెళ్ళిపోయింది. వైదా రెహమాను ఈ విషయం అంతా తెలుసుకొని ఈ యొక్క అపోహల వలన వారి కుటుంబం నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో ఆమె గొప్ప మనసుతో వైదా రెహమాన్ పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు గురుదత్ ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ ఒంటరిగా మిగిలిపోయిన సమయంలో గురుదత్ మద్యానికి విపరీతంగా బానిసయ్యాడు. అదేవిధంగా గీతాదత్ కూడా మద్యానికి బానిసైంది. బానిసైన తర్వాత అక్కడ దేవానంద్తో పెళ్లి జరగకపోయినా అక్కడ సురయ్య వివాహం చేసుకోకుండా ఆజాన్మంతము కూడా అవివాహితగానే ఆమె చివరి రోజుల వరకు గడిపింది. ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడ గీతాదత్ మద్యానికి బానిసయి ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు కూడా ఆమె కాలమరణం పొందింది. భార్య వియోగం, బిడ్డల వియోగం, అటు వైదా రెహమాన్ గారి యొక్క దూరం అవడంతో ఆ యొక్క మెత్తని మనసు కూడా ఒక ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధాతప్త హృదయంతో వారు కూడా మద్యంలో మరి కొంతమంది కొన్ని రకాలుగా ఇంటర్వ్యూల్లో విన్నాము. ఆ మద్యంలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువ కలుపుకొని వారు త్రాగి చాలా చిన్న వయసులో గురుదత్ కూడా చనిపోవడం జరిగింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ప్రేమ, పెళ్ళి ఈ మధ్య గల వ్యత్యాసాన్ని, ఇందులో ఏమాత్రం ఒక్క స్టెప్ తేడా పడినా, ఒక్క మాట పొరపాటు పడినా మన జీవితాలు ఏ విధంగా మనల్ని ఎంత ఎడబాటు చేసి, ఎంత కృంగదీసి మరణం వైపుకి మన ప్రయాణం ఎలాగ చేస్తుందనేటువంటి విషయం వీరి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా గీతాదత్, గురుదత్ వీళ్ళు ఇరువురు కూడా నా మనస్సులో అమరులై చిరస్థాయిగా ఉంటారనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తూ గురుదత్ గారి వారి పాదపద్మములకు నేను మనసా వాచ నేను వారికి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. నమస్తే.